నేను వరిపిండి వడియాలు పడుతున్నానండి. ఇదిగో చూడండి, ఈ గ్లాస్తో తీసుకున్నాను వరిపిండి. ఈ గ్లాస్తో గ్లాసులు వరిపిండి అయితే 7 గ్లాసులు నీళ్ళు పోయాలి. మీరు 7 గ్లాసుల నీళ్ళు ఎసరు పెట్టేశారు అనుకోండి, మరి వరిపిండి కలుపుకోవడానికి ఉండాలి కదా. ఒక 2 గ్లాసులు వరిపిండి కలుపుకోవడానికి వచ్చి బ్యాలెన్స్ గ్లాసులు ఇందులో పోసి నేను ఒక గుప్పెడు సగ్గుబియ్యం వేస్తానండి, జిగురు వస్తుందని. జీలకర్ర వేసి వడియాలు పెట్టాను. వడియాలు ఇలా ఉడుకుతుంది, ఇగో ఇలా ఉడకాలి చూడండి. ఉడకడం చూపిస్తున్నాను. ఇది ఉడికిన తర్వాత మనం ఎండలోనే వడియాలు పెట్టాలి. ఈ కన్సిస్టెన్సీ చూడండి ఇలా రావాలి. ఇదిగో ఇలా దగ్గరికి కొత్తలాడుతూ వచ్చిందా. వస్తే వడియాలు ఎండిన తర్వాత ఇలా వస్తాయి చూడండి. ఇది నేను మొన్న పెట్టాను ఒక గ్లాస్. ఈరోజు మళ్ళీ పెడుతున్నాను అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ మాత్రం చేయండి అందరూ ప్లీజ్.